వీడియోలో 2 రకాల వడియాల్ని చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. ఇందులో నేను 6 గ్లాసులు నీళ్లు పోసాను అనమాట. ఈ నానిన వడియాల్ని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేసాను అనమాట. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి రోట్లో దంచుకొని వేస్తున్నాను అనమాట కారం కోసము. మీకు కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. అంతేను, నేను వేసింది కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నాను అనమాట. జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను పౌడర్ అయితే వేసాను. ఇప్పుడైతే ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత బాగా ఉడికిపోయినాక ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలన్నమాట ఈ సగ్గుబియ్యం. ఇప్పుడు కవర్ మీద కొంచెం చల్లారాక వడియాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. అంతేనండి, ఉట్టి సగ్గుబియ్యంతో కూడా వడియాలు ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా, నేనైతే ఫస్ట్ టైం అనమాట పెడుతున్నాను సగ్గుబియ్యం వడియాలు, అందుకని వీడియో తీశాను. ఇదిగోండి, ఎండిన తర్వాత ఇలా అయితే వచ్చినాయి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే అటు అతుక్కుపోతున్నాయండి. బాగా ఏగిపోయిన తర్వాత తీసుకోవాలి. నూనెలో వేయించినాక ఇలా అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాను. 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, ఫుల్ కప్పు బియ్యపిండి వేసుకున్నాను. ఇందులో 2 కప్పులు నీళ్లు పోసాను. ఈ గిన్నెలో అయితే 7 కప్పులు నీళ్లు పోసాను అనమాట. అల్లం వెల్లుల్లి దంచాను. ఈ నీళ్లు మరుగుతున్నాయండి, 7 కప్పులు నీళ్లు మరుగుతున్నాయి. ఇందులో కొంచెం వాము కూడా వేసి ఈ మరుగుతున్న నీళ్ళలో వాము, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి అప్పుడే సగ్గుబియ్యం కూడా వేసి మరిగిపోయిన తర్వాత, సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ బియ్యపిండి కొంచెం నానుంటుంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఒక 10 to 15 మినిట్స్ బాగా కలుపుకొని ఉడికిన తర్వాత వడియాలు అయితే పెట్టుకోవాలి. నేను వీటిని కూడా కవర్లోనే పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇవి కూడా ఎండిపోయినాయి. 1 డే మాత్రమే ఎండినాయి అనమాట. ఇలా ఎండకపోతే ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎండబెట్టుకున్నాను అనమాట. ఈ కొన్ని ఎండిని, కొన్ని పచ్చిగా ఉన్నాయి. కవర్లోనే ఎండబెట్టాను దీన్ని కూడాను. ఇవి పూర్తిగా ఎండిపోయినాక ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. వేయించినా కూడా బాగున్నాయి, బాగా పొంగుతున్నాయి కూడాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అంతేనండి వీడియో. మీరు ఏవేవి వడియాలు పెట్టుకున్నారో అనేది కామెంట్ చేయండి.